కాబట్టి తర్వాత ఏమంటున్నాడు? నా తండ్రి మహిమపరచబడును, నా తండ్రి మహిమపరచబడును. ఆ తర్వాత ఇంకొక పదం ఉంది అక్కడ, ఏమంటాడంటే ఇందువలన మీరు నా శిష్యులగుదురు, ఇందువలన మీరు నా శిష్యులగుదురు. మరి దేవుడు మనకిచ్చినటువంటి సంవత్సర వాగ్దానాన్ని ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుందాం. తండ్రి మహిమపరచబడాలి, తండ్రి ఘనపరచబడాలి, తండ్రి ఆరాధించబడాలి, తండ్రిని స్తుతించాలి, తండ్రిని పొగడాలి, తండ్రిని ప్రకటించాలి, తండ్రిని అద్భుత రీతిగా మనలో సార్థకం చేసుకుంటూ ప్రభు నామమును ఘనపరచాలి. ఇది దేవుని యొక్క ఉద్దేశం. మనిషి ఈ లోకంలో బ్రతుకుతున్నాడు అంటే తండ్రి మహిమపరచబడాలి అన్నది చాలా గొప్ప విషయం. గనుక వాస్తవానికి ఏ పిల్లలైనా బాగుపడ్డారు అంటే ఏమంటారు? ఆ పిల్లలను చూసి ఫలానా ఆయన కుమారుడు అంటారు, ఫలానా ఆయన కుమార్తె అంటారు. తండ్రికి కీర్తి కలుగుతుంది, తండ్రికి మహిమ కలుగుతుంది. కాబట్టి మనం బాగుంటే మన తండ్రి మహిమపరచబడతాడు, మనం ఫలిస్తే మన తండ్రి మహిమపరచబడతాడు, మనము నిజంగా యథార్థంగా ఉంటే మన తండ్రి ఘనపరచబడతాడు. కాబట్టి దేవుని వాత్సల్యానుసారంగా దేవుని యొక్క ఉద్దేశాన్ని మన పట్ల నెరవేర్చడానికి దేవుడు ఇష్టపడినటువంటి వాడుగా మనతో మాట్లాడుతున్నటువంటి మాట. ఏమని ఎలా ఉండాలి మరి మనము అంటే వాక్యం సెలవిస్తున్న మాట ఏంటంటే మీరు మారు మనస్సుకు తగిన ఫలములు ఫలించండి అంటాడు. ఇంకా కావాలి? వాక్యానుసారంగా మనం చూస్తే మత్తయి సువార్త 3వ అధ్యాయం 8వ వచనంలో మారు మనస్సుకు తగిన ఫలం. నిజంగా మనం అందరం మారు మనస్సు పొందినట్లయితే మనం ఫలించబడి దేవునికి మయంకరంగా జీవించాలి. మనలో ఎప్పుడు లోకము, ఎప్పుడు చీకటి, ఎప్పుడు అసంబంధమైనటువంటి వ్యసనాలకు మనం గురి అయిపోతున్నాము అంటే దేవునికి అవమానమే, ఇందులో సందేహం లేదు. నీకు కీర్తి లోకంలో రావచ్చునేమో కానీ దేవునికి అవమానం. ఇది మానవుడు గ్రహించాలి, ఏ సేవకుడైనా సరే, ఏ విశ్వాసి అయినా. కాబట్టి ఆరాధించేది మనం ఇప్పుడు విశ్వాసులంగాను సేవకులంగాను మనం ఆరాధించే వరంగా ఉన్నాం. అవిశ్వాసులు అయితే ఆరాధించలేరు, వాళ్ళకి చేత కాదు. ఎందుకు అంటే దేవుడు చేసిన మేళ్ళు మనకు తెలుసు, దేవుడు మనకు ఎంత ఉపకారం చేశాడో మనం మర్చిపోతూ ఉంటాం. కానీ దేవుడు మనల్ని జ్ఞాపం చేస్తూ ఉంటాడు. ఏమని జ్ఞాపం చేస్తున్నాడు? మీరు బహుగా ఫలించాలి అంటున్నాడు. ఇంతేకాదు ఇంకా అధికంగా ఫలించాలి అని కోరుకుంటున్నాడు. అట్టి అధికమైనటువంటి ఫలాన్ని బట్టి దావీదు మహారాజు స్తుతిస్తూ ఉన్నాడు. చూడండి దయచేసి, కీర్తనకారుడు ఏమంటున్నాడంటే 22వ కీర్తన 23వ వచనం జ్ఞాపం చేసుకుందాం. 22వ కీర్తన 23వ వచనం. 22వ కీర్తన 23వ వచనం. యెహోవాయందు భయభక్తులు గలవారలారా ఆయనను స్తుతించుడి, యాకోబు వంశస్థులారా మీరందరూ ఆయనను గణపరచుడి, ఇజ్రాయేలు వంశస్థులారా మీరందరూ ఆయనకు భయపడి. చూసారా ఎంత చక్కగా దావీదు మహారాజు తన యొక్క జీవిత విధానాన్ని మనకు పంచిపెడుతూ ఉన్నాడు. ఆలోచించాలి ఒకసారి. యాకోబు వంశస్థులారా అన్నాడు, తర్వాత ఇజ్రాయేలు వంశస్థులారా అన్నాడు. యాకోబు జీవితంలో మనమంతా పడిపోయినటువంటి వారమే, యాకోబులా మనమంతా మోసపోయినటువంటి వారమే, యాకోబులా చెడిపడినటువంటి వారమే. కానీ ఏమంటున్నాడు ఇక్కడ? మీరు ఒకప్పుడు ప్రాచీన స్వభావముతో దేవుని నామాన్ని గుర్తించక జీవించారు. కానీ ఇప్పుడైతే మీరు ఏమై ఉన్నారు? ఇప్పుడైతే మీరు కొనబడినటువంటి వారై ఉన్నారు అంటాడు. మీరు ఇప్పుడు ఏమై ఉన్నారు? క్రీస్తునందు మీరు కొనబడ్డారు. ఎలా కొనబడ్డారు? ఆయన రక్తముతో కొనబడిన వారై ఉన్నారు. గనుక ఆ మాటను మనము గమనిస్తే వాక్య భాగంలో చూద్దాం ఒక్కసారి. మీరంతా కూడా ఏమై ఉన్నారంటాడంటే మీరు కొనబడినటువంటి వారై ఉన్నారు. మనమంతా కొనబడిన వారము. చూద్దాం ఒక్కసారి, జ్ఞాపం చేసుకుందాం. చూడండి ఎలా ఉంటుంది మన యొక్క ఆత్మీయ అభిలాషను మనం ఎలా గ్రహించాలి అన్న సత్యాన్ని మనము జ్ఞాపం చేసుకుంటే దేవుడు చక్కగా మనతో మాట్లాడుతూ ఉంటాడు. మనమంతా ఏమై ఉన్నాము అంటే కొనబడ్డాము. చూద్దామా? కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 20వ వచనము చదువుకుందాం ఒక్కసారి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 20వ వచనము. మీరు మీ సొత్తు కారు, మీరు
మీ సొత్తు కారు. మనం గర్విస్తామండి. నేను నేను మేము మాది నాది అని ఎక్కువ గర్వంతో మనం జీవించడానికి ఇష్టపడతాం. కాదు, ఎన్నటికీ ఈ లోకం మనది కాదు. మనం ఈ లోకానికి వారసులము కాము. ఇది మనం ఒకటి జ్ఞాపకం పెట్టుకోవాలి. ఈ లోకం మనది కానప్పుడు మనం ఎలా జీవించాలి? ఎందుకు మనకు గర్వము? కాబట్టి ఈ లోకంలో మనం ఏమై ఉన్నామంటే కొనబడినటువంటి వారమై ఉన్నాం. అంటే ఏమైనా మనము అమ్ముడుపోయినాం. ఎవరో ఒకరు కొన్నారు మనల్ని. మనం ఎలా అమ్ముడుపోయాము? మన పాపము చేత, మన అపరాధం చేత మనమంతా ఏమైపోయినాము? అమ్మబడ్డాము. అయితే అట్టి పాపము నుంచి, అట్టి శాపము నుంచి, అట్టి అపరాధం నుంచి దేవుడు ఏం చేశాడు? వాటన్నిటికీ లెక్క చెల్లించి, వాటన్నిటికీ రుణం చెల్లించి యేసుక్రీస్తు ప్రభుల వారు ఆ కలువరి శిలువలో తన యొక్క అమూల్యమైనటువంటి ప్రాణదానాన్ని అనుగ్రహించి తన యొక్క పవిత్రమైనటువంటి రక్తాన్ని మనందరి కోసం ధారపోసి ఏం చేశాడు? మనల్ని కొనేశాడు. ఆయన రక్తంలో అంత విలువ ఉంది. ఆయన రక్తంలో అంత శక్తి ఉంది. ఆ రక్తం యొక్క విలువను మనమైతే వెలకట్లేం. మన చేత కాదు. ఎందుకంటే మన యొక్క శరీరములో, మన రక్తంలో ఉన్నటువంటిది అణువణువున ఏముంది? పాపముంది, శాపముంది, పరిశుద్ధత లేదు మనకు. కానీ యేసుక్రీస్తు ప్రభుల వారు ఏం చేశారంటే పాపరహితమైనటువంటి జీవితాన్ని అనుభవిస్తూ ఈ లోక యాత్రలోనే ఏం చేశాడు? ఆయన అద్భుత రీతిగా తన యొక్క అమూల్యమైనటువంటి రక్తాన్ని చిందించి ఏం చేశాడు? తండ్రిని మహిమపరిచాడు. మన చేత కాలే అది. కానీ జ్యేష్ఠ కుమారుడుగా యేసుక్రీస్తు ప్రభువుల వారు ఏం చేశాడంటే తన యొక్క పవిత్రమైనటువంటి రక్తాన్ని చిందించి ఏం చేశాడు? విలువ పెట్టి మనల్ని కొనేశాడు. మనము ఏదైనా ఒక స్థలం కానీ, ఒక ఇల్లు కానీ, ఒక వస్తువు కానీ కొంటే మాది నాది అంటాం. కానీ ఇప్పుడు మనమంతా ఎవరము? యేసు ప్రభు బిడ్డలం, ఆయన బిడ్డలం, ఆయన సొత్తు. మనం కాదు, మనది కాదు, ఆయనదే. గనుక మనము కొనబడినటువంటి వారము గనుక మీ దేహముతో దేవుని మహిమపరచుడి. ఏం చేయాలంటున్నాడు? మీ దేహముతో దేవుని మహిమపరచాలి. ఎక్కడ మహిమపరచాలి? లోకంలో మహిమపరచాలి. దేవుని నామాన్ని మహిమపరచటం దేవుడు మనకిచ్చినటువంటి గొప్ప భాగ్యం. గనుక మనమందరము కూడా ఏమైపోయినాము అంటే దేవుని చిత్తానికి వ్యతిరేకులమైపోయాం. దేవుని ఆలోచనకు మనము వ్యతిరేకులమైపోయాం. దేవుని యొక్క ఆలోచనను మనము తిరస్కరించిన వారమైపోయాం. గనుక యేసుక్రీస్తు ప్రభుల వారు నిజంగా ఈ లోకానికి దిగి వచ్చాడు. కాబట్టి ఆయన మనతో మాట్లాడుతున్నటువంటి మాట ఏంటంటే చదివినటువంటి లేఖన భాగంలోనే యోహాను సువార్త 15వ అధ్యాయము 5-6 వచనాలు జ్ఞాపం చేసుకుందాం. ద్రాక్షావల్లిని నేను, తీగలు మీరు. ఒక్క నిమిషం. ద్రాక్షావల్లిని నేను, తీగలు మీరు. నేను చెట్టునై ఉన్నాను, మీరు కొమ్మలై ఉన్నారు, తీగలై ఉన్నారు. చెట్టు గొప్పదా? తీగ గొప్పదా? చెట్టు గొప్పది. చెట్టే లేకపోతే తీగ ఎక్కడి నుంచి వస్తుంది? కాబట్టి వాస్తవానికి విత్తువాడు విత్తటానికి బయలు వెళితే మరి నిజంగా ఎలా ఫలించాలని దేవుడు కోరుకుంటాడు అంటే ఒకసారి జ్ఞాపం చేసుకుందాం. చూడండి దయచేసి, ఎక్కడుంది ఆ మాట అంటే మత్తయి సువార్త 13వ అధ్యాయంలో ఉంటుంది. చూడండి దయచేసి, మత్తయి సువార్త 13వ అధ్యాయం. మత్తయి సువార్త 13వ అధ్యాయము 8వ వచనం చదువుకుందాం. కొన్ని మంచి నేలను పడి ఒకటి 100 ఒకటి 60 ఒకటి 30 ఫలించెను. చూడండి, ఒకసారి ఆలోచిద్దాం. దేవుడు అంటున్నాడు మీరు ఎలా ఫలించాలి అంటున్నాడు. చాలా స్పష్టంగా మాట్లాడతాడు. ఒక్కసారి జ్ఞాపం చేసుకుందాం.
37వ వచనం చదువుకుందాం. 37-38. అందుకు ఆయన ఇట్లా నేను మంచి విత్తనము విత్తువాడు. చూడు ఎంత చక్కగా మనతో మాట్లాడుతున్నాడు మన దేవుడు. ఆనాడు శిష్యులతో మాట్లాడాడు. మంచి విత్తనము విత్తేవాడు ఎవరంట? మనుష్య కుమారుడు. మనుష్య కుమారుడు ఎవరు అంటే, మనుష్య కుమారుడు నిజంగా చాలా స్పష్టంగా మరి భక్తులందరికీ కూడా రాసి పెట్టారు. చెప్పాలి అంటే చూద్దాం, ఒక్కసారి జ్ఞాపం చేసుకుందాం. చూడండి దయచేసి. మార్కు సువార్త 1వ అధ్యాయం 1వ వచనం జ్ఞాపం చేసుకుందాం. దేవుని కుమారుడైన యేసుక్రీస్తు. ఇక్కడ ఏమన్నాడు? దేవుని కుమారుడైన యేసుక్రీస్తు. ఆ తర్వాత మనుష్య కుమారుడు. యోహాను సువార్త మత్తయి సువార్త 1:1 ఏమంటాడంటే, అబ్రహాము కుమారుడు దావీదు కుమారుడైన యేసుక్రీస్తు. అబ్రహాం ఎవరు? మనుష్యుడు. దావీదు ఎవరు? మనుష్యుడు. మనుషుని కుమారుడైన యేసుక్రీస్తు మనుష్య కుమారుడుగా వచ్చాడు ఇక్కడ. ఆ తర్వాత లూకాకి వెళ్దాం, చూద్దాం ఏమంటాడు లూకా. ఒకసారి జ్ఞాపం చేసుకుందాం, చూద్దాం. లూకా సువార్త చూడండి 32వ వచనం జ్ఞాపం చేసుకుందాం. 1వ అధ్యాయం 32వ వచనం. ఆయన గొప్పవాడై సర్వోన్నతుని కుమారుడు అనబడును. ప్రభు అయిన దేవుడు ఆయన తండ్రి అయిన దావీదు సింహాసనమును ఆయనకిచ్చును. ఎవరి సింహాసనము? దావీదు ఎవరు? మనుష్యుడు గనుక మనుష్య కుమారుడు. ఆ తర్వాత ఇంకొకసారి జ్ఞాపం చేసుకుందాం. యోహాను సువార్తకి వెళ్దాం. ఏమంటాడు ఇక్కడ చూద్దాం ఒక్కసారి. ఇక్కడ ఏమంటున్నాడు? ఇక్కడ చాలా స్పష్టంగా అంటున్నాడు. 1-2 వచనాలలో ఏమంటున్నాడు అంటే, ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. వాక్యం ఏమై ఉన్నాడు? దేవుడై ఉన్నాడు. గనుక ఆయన మనుష్య కుమారుడుగా ఈ లోకంలో విజృంభించాడు, బయలుదేరాడు, పుట్టాడు. ఎందుకోసము? మనమందరము అమ్ముడుపోయినాము, లోకానికి అమ్ముడుపోయినాము. నా స్థలాన్ని వేరేవాడు కొనేసినాడు. ఇప్పుడు వాని దగ్గర నుంచి మళ్ళీ నేను పొందాలి అంటే ఏం కావాలి? ఇంకొకటి రావాలి, వానికంటే జాస్తివాడు రావాలి. అప్పుడు ఆ స్థలాన్ని కొని మనకి ఇవ్వాలి. ఆ పని చేశాడు యేసయ్య. మనం లోకానికి అమ్ముడుపోయినాము, దురాశకు అమ్ముడుపోయినాము, లోకపు చీకటికి అమ్ముడుపోయినాము, లోక ఆశలకు అమ్ముడుపోయినాము. కానీ యేసయ్య ఏం చేశాడు? లోకాన్ని జయించేసినాడు, లోకాన్ని కొనేసినాడు. కొని మన కోసం వెలకట్టి ఏం చేశాడు? మనకు మరలా మన రాజ్యాన్ని, అనగా మన ఇంటిని, మన స్థలాన్ని మన కొరకు మళ్ళీ ఏం చేశాడు? ఆయన అనుగ్రహించాడు. కాబట్టి అట్టి మన దేవుని బట్టి ఇక్కడ అంటున్నాడు, ఇక్కడ మంచి విత్తనము. ఎవరు విత్తాడంట? మంచి విత్తనము. ఏమన్నాడు ఇక్కడ? ఇప్పుడే చదివినా మరి. మంచి విత్తనము 38 అందుకు ఆయన ఇట్లనెను, మంచి విత్తనము విత్తువాడు మనుష్య కుమారుడు. పొలము లోకము, మంచి విత్తనములు రాజ్య సంబంధులు, గురుగులు దుష్టుని సంబంధులు. వాటిని విత్తిన శత్రువు అపవాది. వాటిని విత్తిన శత్రువు అపవాది. కోత యుగ సమాప్తి, కోత కోయువారు దూతలు. కోత కోసేవారు ఎవరు? దూతలు. ఎక్కడి నుంచి వస్తారు దూతలు? 2 రెక్కలు ఎగురుకుంటూ వస్తారు కదా, అదే అనుకుంటారు కదా దూత అంటానే. కాదు, ఆయన విలువ పెట్టి కొన్న తర్వాత ఆ విలువకు తగినట్లు జీవించే మన జీవితమే ఆయనకు దూతగణములుగా ఎంచబడతాయి. కనుక ఎందుకు అంటే ఆయన్ని మనం ప్రకటించాలి, ఆయన మనం గణపరచాలి, ఆయన మనకిచ్చిన రక్షణను మనము చాటించాలి. కాబట్టి మన జీవితంలో ఆయన ఇచ్చిన రక్షణను బట్టి ఎప్పుడైతే ఆయన గణపరుస్తామో తండ్రి అయిన దేవుడు ఏమవుతాడు? మహింపరచబడతాడు.
ఆయన మనకు రక్షణ ఇచ్చాడు. మనం నిజంగా పాత జీవితంలో మనం ఉంటూ ఉండగా ఏం చేశాడు? ఆయన మన కొరకు మంచి కార్యాలు చేశాడు. మన కొరకు మంచి కార్యాలు చేశాడు. ఎలాంటి కార్యాలు చేశాడు అంటే వర్ణించలేం. ఎలాంటి కార్యాలు చేశాడు అంటే వాటిని వర్ణించడానికి ఈ భూమి చాలదు, ఆకాశం కూడా చాలదు. చూడండి దయచేసి ఒక మాట ఏమంటాడు? మనుష్యులు, మత్తయి సువార్త 5వ అధ్యాయము 16వ వచనం జ్ఞాపం చేసుకుందాం. మనుష్యులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరచునట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపనీయుడి. మన ఎదుట ఆయన వెలుగును ప్రకాశింపనీయుడి అంటే ఏంటనే అర్థం? ఎంత మాత్రమో మనం చీకటిలోనికి వెళ్ళకూడనటువంటి వారము అని అర్థం. చీకటిలో అనగా సంబంధమైనటువంటి దురాశలు, దురాక్రమణలు, సంబంధమైనటువంటి శరీర వాంఛలు, వాటన్నిటినీ విసర్జించిన వారమై ఏం చేయాలంటున్నాడు ఇక్కడ? పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరచాలి అంటున్నాడు. మహిమపరచాలి, మన తండ్రిని మహిమపరిచే వారంగా. మంచి విత్తనము మనుష్య కుమారుడు విత్తాడు మనలో. సరే, మనం నిజంగా మంచి విత్తనములా ఫలించాలి. ఎలా ఫలిస్తుందని చదివినా ఇప్పుడు? అది 100 అది 60 అది 30 ఫలిస్తుంది అని చదివాము ఇప్పుడే. కనుక అట్టి ఫలితాన్ని మనం పొందులాగన దేవుడు మనల్ని ఫలించాలని ఇష్టపడుతూ ఉన్నాడు. అలా ఫలించడమే దేవుని యొక్క ముఖ్య ఉద్దేశం. గనుక అట్టి ఫలితాన్ని మనం పొందులాగున దేవుడు మనకేం చేశాడు? మంచి విత్తనం విత్తాడు. ఎలా విత్తాడు చూద్దామా మాటను ఒకసారి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 9వ అధ్యాయము. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 9వ అధ్యాయము. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 9వ అధ్యాయము 10వ వచనం చదువుకుందాం. విత్తువానికి విత్తనమును తినుటకు ఆహారమును దయచేయు దేవుడు మీకు విత్తనము దయచేసి విస్తరింపచేసి మీరు ప్రతి విషయములో పూర్ణౌదార్య భాగ్యము గలవారగునట్లు మీ నీతి ఫలములు వృద్ధి పొందించును. చూసారా, దేవుడు మనల్ని వృద్ధి పొందించాలని మన కొరకు ఏం చేశాడు? మంచి విత్తనం విత్తాడు. ఎలా విత్తాడు తెలుసా? తన ప్రాణ త్యాగం చేశాడు విత్తనం విత్తటానికి. అది సాధారణ సేద్యం కాదు. సేద్యం ఎలా జరిగింది తెలుసా? ఒక పాట ఉంది, అంటాడు ఆయన వీపు ఏమైపోయిందంట? సాలు సాలుగా దున్నబడింది అని అంటాడు. అలా దున్నబడ్డాడు. ఆయన రక్తము ధారలై కార్చబడింది. చెమటలు రక్తమైపోయింది. మన బ్రతుకులో నిజంగా అట్టి మన దేవుని ఎలా ఆరాధించాలి? ఎంత ఇచ్చినా తక్కువే. కాబట్టి ఆయన మనకిచ్చిన రక్షణను బట్టి మనం ఫలించలాగున తండ్రిని మహిమపరిచే వారంగా ఉండాలి. కాబట్టి ఆయన మనం ఆరాధించాలి. మనం నిజంగా రాతి నేల పడినటువంటి వారము కాకుండానట్లు, నిజంగా మరి చెప్పాలి అంటే ఏమంటారు, ముండ్ల పొదలలో పడినటువంటి వారముగా ఉండకుండానట్లు, మరి ఇంకా చెప్పాలి అంటే వాస్తవానికి మరి మార్కు సువార్త 4వ అధ్యాయం 1 త్రోవ ప్రక్కన పడినటువంటి వారముగా. ఎవరుంటారు త్రోవ ప్రక్కన? భిక్షమెత్తుకునే వాళ్ళు ఉంటారు. ప్రక్కన సంచి పట్ట వేసుకొని కూర్చో ఉంటారు.
అమ్మా భిక్షం పెట్టండి. వాళ్ళు కూడా బలి సంపాదిస్తారు ఈ కాలం. రెండవది ఏమంటున్నాడు ఇక్కడంటే రాతి నేలన. అబ్బా చెప్తానే అబ్బా భలే, అంతకు మన దేవుడు భలే దేవుడు అయిపోతానే ఫినిష్. మళ్ళీ మనం యథారీతిగా లోకల్. మూడవది ముండ్ల పొదలలో విత్తబడిన విత్తనం. ముండ్ల పొదలు మనం ప్రభు నమ్ముకున్నామని చెప్పి వాస్తవానికి సైతానుడు ఎక్కువ మనల్ని గెలుకుతాడనమాట. ఎన్నో కష్టాలు పెడతాడు, ఎన్నో ఇబ్బందులు పెడతాడు, దేవుని తిరస్కరించేలాగా చేయడానికి ప్రయాసపడుతూ ఉంటాడు. ఆ భారము, ఆ బాధ తట్టుకోలేక ఏంటి దేవుడు లేనట్టు మనం ఏం చేస్తామో దేవుని ప్రక్కన నెట్టేసి సైతాను మాట వినడం ప్రారంభిస్తాం. ఇది ముండ్లు అంటే. ఇక నాలుగవ అంశము మంచి నేలన విత్తబడినటువంటి విత్తనం. మంచి నేలన విత్తబడినటువంటి విత్తనం గనుక విత్తువాడు విత్తుటకును ఏమన్నాడు ఇక్కడ? చాలా ఇప్పుడే మనం చదివాము మాటను. కొరింథీ 2వ పత్రిక 9:10 ఏమన్నాడు? విత్తువానికి విత్తనమును తినుటకు ఆహారమును దయచే దేవుడు మీకు విత్తనము దయచేసి విస్తరింపచేసి మీరు ప్రతి విషయములో పూర్ణోద్ధార్య భాగ్యము గలవారగునట్లు మీ నీతి ఫలములు వృద్ధి పొందించును. 11వ వచనం, ఇట్టి ఔదార్యము వలన మా ద్వారా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లింపబడును. ఆటోమేటిక్గా దేవునికి స్తుతి చెల్లిస్తాం. ఆ రీతిగా మన బ్రతుకు. అందుకే దైవజనుడుగా మరి మహారాజుగా దావీదు మహారాజు ఏమన్నాడు? చాలా స్పష్టంగా మాట్లాడాడు. ఏమంటున్నాడు అక్కడ? చాలా స్పష్టంగా అన్నాడు. 22, 23 ఏమన్నాడు? యెహోవాయందు భయభక్తులు గలవారు ఆయనను స్తుతించుడి. యాకోబు వంశస్థులారా మీరందరూ ఆయనను గణపరచుడి. ఇజ్రాయేలు వంశస్థులారా మీరందరూ ఆయనను గణపరచుడి. కాబట్టి ఆయనకు భయపడుడి. ఆయనకు భయపడడం నేర్చుకోవాలి. మనకు భయం ఉంటే తప్పు చేయం. నిర్లక్ష్యంగా ఉన్నప్పుడే తప్పులు ఎక్కువ చేస్తాం. మీరేమని అనుకోండి, భయం ఉంటే తప్పు చేయం. ఏ తప్పు చేయం, అది ఏ తప్పన్నా కానీగా. కానీ భయం లేనప్పుడు అన్ని తప్పులు చేస్తుంటాం. నేను చేసింది కరెక్టేలే, మనకి అట్నే కావాలి, అట్లే చేయాలే, అట్లా వస్తుంది అన్నమాట. కాబట్టి ఇవి మనం నేర్చుకోవడానికి యేసు ప్రభు మనకు సాదృశ్యం. వాడు తప్పుడోడు అని యేసు ప్రభు వానికి తప్పుడు పని నేర్పిలే. వాడు చెడ్డగా ఉన్నాడు అని చెడు కార్యాలు చేపించలే. వాడు చెడ్డోడైనా సరే, వాడు దొంగోడైనా సరే, వాడి కోసం ఏం చేశాడు? ఆయన తన ప్రాణాన్ని ఇచ్చాడు. చెడ్డోడైతే మనం మోతి ముడుచుకుంటాం, మనతో మాట్లాడడం, రకరకాలుగా ఆలోచిస్తాం. కోర్స్ మరి అలాంటి భయంకర పరిస్థితి అయినప్పుడు మనం దూరంగా ఉండడమే మంచిది. పాపానికి దూరంగా పారిపోండి అంటాడు తిమోతి పత్రికలో. ముసలమ్మ ముచ్చటలు చేయొద్దు అంటాడు దేవుడు. ఒక 2-3 ముసలోళ్ళు ఏకమైనారనుకోండి, అక్కగారు ఏం చేస్తారు? అన్నగారు కానీ ముచ్చట్లు పెట్టుకుంటారు. ఏం ముచ్చట్లు అవన్నీ? లోకపు ముచ్చట్లు. కాబట్టి వాటి నుంచి మనం దూరం కావాలి. వాటి నుంచి దూరం అయినప్పుడు మనం నిజంగా మనలో ఏముంటుంది అంటే ఒక్కసారి జ్ఞాపకం చేసుకుందాం. చూడండి, రోమాపత్రిక 15వ అధ్యాయము. రోమాపత్రిక 15వ అధ్యాయము 6వ వచనం చదువుకుందాం. 4, 5, 6 కలిసి ఉన్నాయి. మీరు ఏకభావము గలవారై అంటాడు. మీరు ఎలా ఉండాలి? మీరు ఏకభావము గలవారై ఏకగ్రీవముగా మన ప్రభు అయిన యేసు క్రీస్తు తండ్రి యగు దేవుణ్ణి మహిమపరచు నిమిత్తము క్రీస్తు యేసు చిత్త ప్రకారము ఒకరితో ఒకడు మనస్సుకు కలిగిన వారై ఒక్కనితోనొకడు ఏమై ఉండాలి? ఒకనితోనొకడు ఏమంటాడు ఇక్కడ? చిత్త ప్రకారము ఒకనితోనొకడు మనస్సు కలిసిన వారై ఉండునట్లు అంటాడు.
మనస్సు కలిసిన వారై ఉండునట్లు ఏం చేయమంటున్నాడు? దేవుడు మీకు అనుగ్రహించును కాక. ఎంత స్పష్టంగా మాట్లాడుతున్నాడు. కాబట్టి మరి ఏం కావాలి అక్కడ మనకు? అక్కడ ఏం కావాలి మనకు? అలా కలుగు నిమిత్తమై ఒకనితో ఒకడు మనస్సు కలిసిన వారై ఉండునట్లు ఓర్పునకును ఆదరణకును కర్తయగు దేవుడు మీకు అనుగ్రహించునుగాక. ఓర్పు కావాలి, సహనం కావాలి, ఇంకేం కావాలి? ఆదరణ కావాలి. వీటిని మనకిచ్చే మన దేవునికి మనము పొందినటువంటి వారమై ఆయన నామాన్ని మనం ఘనపరిచే వారంగా ఉండాలన్నది దేవుని యొక్క ఉద్దేశం. గనుక అట్టి ఆ మహాకృప మనం అనుభవించాలి. అట్టి ఆ మహాకృపను మనం పొందలేకపోతే ఏం ప్రయోజనం? మన కొరకు యేసుక్రీస్తు ప్రభువుల వారు దిగి వచ్చారు, మనం ఫలించాలని ఇష్టపడ్డాడు. ఇప్పుడు పాట పాడినాం కదా, ఏం పాట అది? మీరు బహుగా ఫలించినచో మహిమా కలుగును తండ్రికి, ఈ రీతిగా ఫలించినచో శిష్యులయ్యుండేదారు, ఈ రీతిగా ఫలించినచో శిష్యులయ్యుండేదారు. కాబట్టి మన జీవితాన్ని ఒక్కసారి జ్ఞాపం చేసుకుందాం. ఎందుకంటే ఈ లోక యాత్ర చీకటితో కూడింది. చీకటికి ఎక్కువ మానవుడు ఇష్టపడతాడు, తప్పుడు పనులు చేయడానికి ఇష్టపడతాడు, అన్నీ కూడా విరుద్ధమైన పనులు చేయాలని ఇష్టపడతాడు. దేవుని భయం కొంచెం కూడా లేకుండా పోతా ఉంది. గనుక దేవుని భయాన్ని మనం పొందితే తప్పుడు పని చేయం. చాలా చక్కగా దేవుని మాటలు వింటాం, దేవుని వాక్యం వింటాం, దేవుడు చెప్పినట్లు నడుచుకుంటాం. ఆయన చెప్పినట్లు మనం నడుచుకుంటే మనము ధన్యులమవుతాం. అందుకే ఎల్లప్పుడూ కూడా ఏమై ఉండాలి? మనల్ని మనము మన దేవునికి ప్రతిష్ఠించుకొని వారముగా ఈ లోకయాత్రలో మనం జీవించటం నేర్చుకోవాలి. చూద్దాం ఆ మాటను ఒక్కసారి. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 6వ అధ్యాయము, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 20వ వచనం జ్ఞాపం చేసుకుందాం. విలువ పెట్టి కొనబడిన వారు ఏమైనారు? మీరు మీ సొత్తు కారు, మీరు విలువ పెట్టి కొనబడిన వారు. మరేం చేయాలంటున్నాడు? ఏం చేయమంటున్నాడు? విలువ పెట్టి కొనబడ్డాము అంటే ఏం చేయమన్నాడు? అక్కడే ఉంటుంది చూడండి ఆ మాట. మీ దేహముతో దేవుని మహిమపరచుడి. మీ దేహముతో దేవుని మహిమపరచాలి. ఈ దేహము సొగుసు అందము పెంచుకోవటానికే కాదు. ఈ దేహముతో ఏం చేయాలి? దేవుని మహిమపరచాలి. అది నేర్చుకోవాలి మనం. ఈ దేహంతో దేవుని ఏం చేయాలి? మనము మహిమపరచాలి, ఘనపరచాలి. అట్టి మహాకృపా దేవుడు మనకు అనుగ్రహించి ఉన్నాడు, ఇచ్చాడు. దాన్ని మనం పొందాలి. ఒక పందెం పెడతారు, ఏదైనా పందెంలో అందరూ గెలుస్తారా? గెలవరు కదా, ఒకడే. ఆ పందెపు రంగంలో పరిగెత్తాలి మనం. ఆ పరుగులో మనం ముందుకు సాగాలి. ఎలా పరిగెత్తాలి చూద్దాం ఆ మాటను ఒక్కసారి. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం 1-2 వచనాల్లో చదువుకుందాం. ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘం వల్లే మనలను ఆవరించి ఉన్నందున మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులో పెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించువాడనైనా యేసు వైపు చూచు. చూసారా, ఎన్నో ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయి. ఇబ్బంది వచ్చిందని ప్రార్థన కూడా మానుకుంటారు చాలామంది. ఎంత దౌర్భాగ్య పరిస్థితి ఒకసారి ఆలోచించండి. జ్వరం వచ్చిందని గుడికి పోవడం కూడా మానుకుంటారు. తలనొస్తుంది లేకపోతే ఏం పోయినాలే గుడికి అనుకుంటారు. ఎంత దౌర్భాగ్య పరిస్థితి మనది. అంటే మనం ఎక్కడికి పోయినామో అమ్ముడు పోయినాం. ఎవరికి?
లోకానికి, శరీరానికి. కానీ లోకాన్నే కొనేసినటువంటి దేవుడు అంటున్నాడు, ఇప్పుడు మీరు నా బిడ్డలయ్యా, ఇప్పుడు లోక బిడ్డలు కాదు, నేను లోకాన్ని జయించినాను, లోకమంతటి కొరకు నా రక్తాన్ని చిందించినాను, వెలపెట్టి కొన్నాను, ఇప్పుడు నా ఆధీనంలో మీరున్నారు, నా మాట వినండి, నా దగ్గరికి రండి, నేనిచ్చే రక్షణను పొందండి. రక్షించుకున్నాడు, ఆయన నమ్మినాము. అట్టి రక్షణాధారమైనటువంటి బావుల్లో నుంచి మనము నీళ్లు చేదుకుంటూ ఉన్నాం, రోజు తాగుతూ ఉన్నాం, రోజు ప్రార్థన చేస్తాం, రోజు వాక్యం చదువుతాం. కాబట్టి ఆయనలో మనము ముడిపడి ఉండాలి, ఆయనలో మనం జీవించే వరంగా ఉండాలి. అందుకే అంటాడు, మన ఎడల ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తాలి. ఎలా పరిగెత్తాలి? దాన్ని పరిగెత్తించే విధముగా. ఎవరు పరిగెత్తిస్తున్నారు? మన దేవుడు, లోకం. మన దేవుడు లోకాన్ని సృష్టించాడు, లోకంలో మనం ఉన్నాం, మనం పరుగు పందెంలో ఉన్నాం. ఏం చేయాలి? యేసు వైపు చూచూ పరిగెత్తడం నేర్చుకోవాలి. లోక జ్ఞానము, లోక ఆస్తి, లోక అంతస్తు అన్నీ పడిపోతాయి, అన్నీ కోల్పోతావు. కానీ నిజదేవుని నువ్వు పొందితే పరలోకం నీకు దక్కుతుంది, లేకపోతే నరకం మనకు తప్పదు. ఆలోచించు ఒకసారి. ఎన్నెన్నా చేసుకో, ఎన్ని తంటాలన్నప్పుడు బైబిల్ చదవబట్టుకో, రోజు తిరుగు, ఏం పర్వాలే. కానీ ప్రభు లేకుంటే ఏం ప్రయోజనంలే. నీ హృదయంలో ప్రభు కావాలి. దేవుని యొక్క ఔన్నత్యం చాలా గొప్పది. గనుక మన జీవితంలో మనం తెలుసుకోవాల్సినటువంటి విషయం ఏంటిది అంటే, మనము ఏం చేయాలి? దేవునికి తగినట్లుగా మనము ఫలించడం నేర్చుకోవాలి. అందుకే వాక్యం సెలవిచ్చిన మాట ఏంటి? ఏం చదివాం మనం ఇప్పుడు? మీరు ఎలా ఫలించాలి అంటున్నాడు? మీరు మారు మనస్సుకు తగిన ఫలము ఫలించండి అన్నాడు. మారు మనస్సుకు తగిన ఫలము ఫలించుడి. మారు మనస్సుకు తగిన ఫలం మనం ఫలించకపోతే మన జీవితము వ్యర్థం. మారు మనస్సుకు తగిన ఫలము మనం ఫలిస్తే తండ్రి మహిమపరచబడతాడు. మీరు ఫలిస్తే నేను సంతోషిస్తాను, నా తండ్రి మహిమపరచబడతాడు. ఆ తర్వాత మీరు నాకు శిష్యులై ఉంటారు. ఎంత చక్కగా దేవుని వాక్యం అంతా బోధిస్తూ ఉంది. అమూల్యమైనటువంటి వాగ్దానం ఇది, అద్భుతమైన. ప్రతిరోజు తీసుకోవచ్చు, సంవత్సరం అంతా ఇదే మాటను నేను. ఒక్కరోజుతో అయిపోదు ఇది. ఎందుకంటే ఆయన రాకడకు సూచన, ఆయన ఆగమనానికి సూచన. ఈ స్థలం అమ్ముకున్నావు, అయినా పర్లేదు, ఆ స్థలాన్ని నేను కొని నీకు ఇస్తున్నాను అంటున్నాడు దేవుడు. దేవుడు నీకు ఇచ్చిన పరిశుద్ధాత్మను అమ్ముకున్నావు, దురాత్మను పొందావు, కానీ దాన్ని జయించి నీకు మళ్ళీ ఇస్తాను నా ఆత్మను అంటున్నాడు దేవుడు. అట్టి ఆ దేవుని మనం ఆరాధించడం నేర్చుకున్నాం. అలా మనం చేయలేకపోతే దౌర్భాగ్య స్థితి మనది. అలా మనం చేయలేకపోతే దేవుని బిడ్డలము కాము. బైబిల్ చదివినంత మాత్రం దేవుడి బిడ్డలం కాము. దేవుని పనిని చేయాలి, ఆయన చెప్పిన పనిని చేయాలి. లోపల ఒకటి, బయటికి ఒకటి. ఒకరితో ఒక రకం, ఇంకొకరితో ఇంకొకరం డ్రామాలు వేసుకుంటూ ఉంటే మాత్రం దేవుని బిడ్డవు కావు 100%. గనుక మన బ్రతుకును ఒక్కసారి జ్ఞాపం చేసుకోవాలి. ఎల్లప్పుడూ కూడా మనం ఎలా ఉండాలి? ఫలించే జీవితం కావాలి. ఆ ఫలించే జీవితం ఎలా ఉంటుంది అంటే చూద్దాం, ఒక్కసారి జ్ఞాపం చేసుకుందాం. చూడండి, దయించి కీర్తనకారుడు అంటాడు ఒక మాట. ముందు కీర్తనలకు రండి, 1వ అధ్యాయం 3వ వచనం చదువుకుందాం. ఫలించే జీవితం ఎలా ఉంటుంది? అతడు నీటి కాలువల యోరను నాటబడినదై
ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉండను. అతడు చేయనదంతయు సఫలమగను. మంచి పని చేస్తాడు. తప్పుడు ఆలోచన, తప్పుడు తలంపు, తప్పుడు జీవితం, తప్పుడు పనులు చేయవు. ప్రభునందును జీవిస్తే మంచి ఆలోచన ఉంటుంది. వాడు బీదరుడైనా ఒకటే, వాడు సావుకారైనా ఒకటే, వాడు పెద్ద లెవెల్ పెద్ద అధికారి అయినా ఒకటే, బీదవాడైనా ఒకటే, దరిద్రుడైనా ఒకటే, అందరూ సమానమే. మానవత్వం ఉంటుంది. ఎప్పుడైతే నీలో కాంట్రవర్షన్, భేదాభిప్రాయం వచ్చేసింది అంటే అయిపోయా, నీ జీవితము సైతాన్ చేతిలో ఉంది. అట్టి జీవితాన్ని ఏం చేశాడు ఆయన? వెలపెట్టి కొన్నాడు. వెలపెట్టి కొని ఏం చేశాడు? ఆ సైతాను క్రియలను తుడిచివేయాలని, తన రక్తంలో కడిగి వేయాలని ఇష్టపడ్డాడు. ఆయన కార్చిన రక్తంలోనే మనకు పాప విమోచన. ఆయన రక్తాన్ని కార్చాడు కాబట్టి ఆ రక్తమే మన యొక్క అపరాధ పరిహారార్థ బలిగా దేవుడు మన కొరకు బలి చేయబడ్డాడు. తండ్రిని మాయంపరిచాడు. కాబట్టి మనం కూడా ఆయన మాట ప్రకారము ఆయనలో జీవించే వారముగా ఆత్మ ఫలములను ఫలించడం నేర్చుకుందాం. మనం ఎల్లప్పుడూ కూడా వెలుగు సంబంధుల వలె జీవించడం నేర్చుకుందాం. మనం ఎల్లప్పుడూ కూడా పైనున్న వాటిని వెదకడం నేర్చుకుందాం. ఎప్పుడు కింది చూపి ఉంటే, దొంగని చూపు ఉంటే ఏం ప్రయోజనం? మనకు పైన చూడాలి. మనం దేవుని గొప్ప కార్యాలన్నీ పైన జరుగుతున్నాయి. ఆయన సృష్టించేసినాడు, భూమి మనకి అప్పగిచ్చేసినాడు. నువ్వు సేద్యం చేయలేనైనా నేను వస్తాను, అప్పుడు గుత్త తీసుకుంటానన్నాడు. మనం సరిగా సేద్యం చేస్తున్నామో లేదో ఒకసారి ఆలోచించండి. సరిగా పంట వేసి పండిస్తున్నామో లేదో ఒకసారి ఆలోచించండి. కోత కోస్తున్నామో లేదా? ఏ పంట కోస్తున్నాం? ఏ పంట విత్తాం? దేవుడేం అన్యాయస్తుడు కాడు. దేవుని బ్లేమ్ చేయడమే మనమే అన్యాయస్తులం. ఎందుకు అంటే, మీరు మరి అంత ఆలోచిస్తారో లేదో కానీ నేను ఎప్పుడు ఆలోచిస్తూ ఉంటా, ఎప్పుడు దేవుని వాక్యాన్ని ధ్యానించుకుంటూ ఉంటా. ఒంటరిగా ఉంటే నాది ఇదే తలంపే, పలాని మాట దేవుడు అన్నాడు కదా, దాని యొక్క ఔన్నత్యం ఎలా ఉంటుంది, దాని ఫలింపు ఎలా ఉంటుంది, దాని యొక్క ఫలితం ఎలా ఉంటుంది నేర్పిస్తాడు మనకు. అది ఆలోచించకుండా మనం ఏం చేస్తామంటే కళ్ళ ముందే చూసుకుంటాము. ఏంది అంటారు చూడు, ఏంది కళ్ళ ముందే చూసుకుంటా అంటాం. ఎప్పుడు దేవుని వైపు చూడం, పైకి చూడం. అందుకే ఇప్పుడు చదివాము ఆ మాట. ఏమంటాడు? యేసు వైపు. చిక్కులు, పాపము, భారము, ఇబ్బందులు ఇవన్నీ ఉంటాయి. వాటిని విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించేవాడు నేను యేసు వైపు చూస్తూ వెళ్ళాలి. యేసు వైపు చూడమంటే అర్థం ఏంటి? నా కొరకు నా ప్రభు శిలువలో బలి అయ్యాడా? ఒకసారి చూడట్లా. ఎందుకు? నేనే కదా చేసింది పాపం, జ్ఞాపకం రాలేదా? అబద్ధమాడింది నేనే కదా, జ్ఞాపకం రాలేదా? తప్పు చేసింది నేనే కదా, దురాలోచన చేసింది నేనే కదా, వేరువేరు ఆలోచనలు కలిగి జీవిస్తున్నది నేనే కదా. నా కోసమే కదా ఆయన ప్రాణం ఇచ్చాడు. కాబట్టి మన జీవితాన్ని ఒక్కసారి పరిశీలించుకోవాలి. మనం మర్చిపోకూడదు. గనుక దేవుడు మనకిచ్చిన ఈ గొప్ప ఆధిక్యతను జ్ఞాపకం చేసుకొని దేవుని మనం ఆరాధిస్తాం. నేను చెప్తాను కదా, ఆప్ చేసి. కాబట్టి ఈ సత్యాన్ని మనం మర్చిపోకూడదు.